ఏ రామంచి అది ఎవతో ఏమో అంటుందనేసి నువ్వు వచ్చేదంటావు కదవే. రావేలే, నా ఇల్లే, రావే నువ్వు ఊరికే. అయ్యో పోమ తల్లి, నేను వచ్చేదే మీ అత్త తిట్టేదే ఏమిటి కావాలా నాకే? పదా నువ్వు కావాల్సి ఉంటే చూడక, నువ్వు కావాల్సి ఉంటే నా ఇంటి దగ్గర రా. నువ్వు మీ ఇంటి దగ్గర నేను వచ్చేలేదు, భీమిస్తా ఉండారు. వస్తావా లేదా ఇప్పుడా? అయ్యో వస్తాను రా అమ్మ, ఇంకా నాష్టా కూడా చేయలేదు. నాష్టా తినుకొని అట్లే పోతాం, రావే తల్లి. అట్లయితే నువ్వు తినుకొని రా, నేను రేనా చూడే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానా. అయ్యమ్మ నువ్వు వస్తుందేమో పిలుచుకొని పోతామా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను, నువ్వు రా. అదేనా, ఈడ ఉండు, ఇద్దరు పోతాము. ఏం చెప్పు, 2 నిమిషాలు అంతే రా, తినుకొని పోతాము. నేను వచ్చేదక్క, నేను వచ్చేలేదు. నువ్వు తినుకొని నువ్వు రా, నేను నీ ఇంటి తక్కి నేను వచ్చేలేదంటే వచ్చేలేదు. ఓ సరేమ్మా, సరే ఇడి. నువ్వు చేంజ్ అయిపోయిండవమ్మా, చేంజ్ అయిపోయిండవు. సరేమ్మా సరే, నాకి నా చెల్లెలు అనుకుని నిన్ను. సరే ఇడమ్మా. ఇట్లా ఎమోషనల్ డైలాగ్ కొట్టే నన్ను బ్లాక్ మెయిల్ చేయొద్దు నువ్వు. ఏమో చూడమ్మా, నా మోసాన్ని ఏమన్నా అర్థమైతే వస్తావు నువ్వు. అయ్యా అది ఎమోషన్ అక్కయ్యా, అదేమ్మా అదే మోసను అర్థం చేసుకుంటే వస్తావా మన ఇంటికి, లేకపోతే ఏడొస్తావా? సరే పదమ్మా. అయ్యా ఏమో నా మానం మర్యాదంతా ఇడిసి నీ ఇంట్లోపలికి వస్తా ఉంటుంది పదా. ఏమి ఇంకా మీ అత్త లేలేదేమే? ఏ ఆ పిశాసి 4 గంటలకు వెళ్ళేసింది పదమ్మా. 4 గంటలకు లేసి నా ప్రాణం తినింది, కప్పిసేసి ఈసారి రా అనుకుని వచ్చింది. లేదు 4 గంటలకే. అక్కయ్య మీ అత్తకి సావేలేదక్కో, చూడు ఇప్పుడు తానే అడుగుతుంది మీ అత్త లేలేదనేసి. వచ్చేసా చూడక్క. బిడ్డ ఎవడొస్తామా, ఒక పోనన్న సేకూడతా తల్లి నువ్వు. ఇదేమక్క ఇది, ఇట్లా నా ఇసుక మాట్లాడుతూ ఉంది. నాకు చాలా దిగులైతా ఉందమ్మా. అయ్యా నాకు శాక్ కొట్టినట్లు అయితా ఉంది మంచి. అయ్యా ఈయన నేర్చుకుని ఉండవు కదా పాప, రా కుక్కరా, మీ అన్న అట్లా పోయిండాడు, వస్తాడు. అక్కయ్య మీ అత్తకి మెమరీ పవర్ లాస్ అనేసి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎవరు అనేసి పిలుస్తా ఉంది నన్ను ముస్లి, ఎవరు అనుకోను నన్ను. ఇది నిన్నంత అట్లా తిట్టి పంపించింది నన్ను. అయ్యా దేన్న గునుగున అప్పని మనిషి దగ్గర నీకే, రా కుక్కరా నువ్వు. అయ్యో దీనికి ఏమొచ్చిందమ్మా, ఎప్పుడు చూస్తాను అచ్చేసి ఇచ్చేసి అంటుంది. అప్పుడిప్పుడు అయ్యో ఇది పొన్ మనిషి అంటుంది కదా నాకే. రా బిడ్డ కుక్క, ఎప్పుడు మనిషి నా కూతురు బ్యాగ్ ఏమైనా అట్లు పెట్టిందేమో తీసుకొని రాపో. అట్నే నా కూతురికి పెసలు కాపేసేసి. ముంచి ఈ ముస్లి నిన్ను దాని కూతురు అనుకోనుందే. మంచిదే ఆయా కదక్క, రా పాపా. ఎట్లుండవే నా తల్లి, ఏమే ఇంత సన్నగా వేసిండవు, భోజనం తింటావా లేదా? అయ్యా ఏమని చెప్పనమ్మా, నువ్వు తాకపోతే నా కొడుకు నన్ను ఇచ్చేసి నన్ను కరెక్ట్ గానే చూసుకుంటా లేదమ్మా. అయ్యో నా బిడ్డకి ఇంతెంత కష్టం ఉందా తల్లి. ఇదేమి ముంచి ఓవర్ యాక్టింగ్ చేస్తాం కదప్పా, క్యారెక్టర్ లా ఎనువాల వేసింది అనిపిస్తా ఉంది. ఏమమ్మా చెప్పని, మా అత్త హింస పెడుతుంది తల్లి. నువ్వు నా ఇంటికి ఇచ్చేసి నువ్వు ఆరాంగా ఉండవు. నేను బాగలేదు, నా మొగుడు కొడతాడు, మా అత్త తిడుతుంది. ఏం చేసినమ్మా నేను? అయ్యో భగవంతుడా, అయ్యో దేవుడా, ఎంత కష్టం తీసుకొని వచ్చి నా కూతురికే ఇచ్చిండో కదప్పా. నా కూతురు ఏం పాపం చేసిండో, ఎంత నా కూతురే అనుభవిస్తా ఉంది కదప్పా. ఎంత నప్పెట్టుకొని ఉందో నా బిడ్డ. అయ్యో సరిగా తింటుందో లేదో, ఎంత సన్మైంది కదప్పా నా బిడ్డ. నా కోడలు ఆ ముండ ఉంది కదమ్మా, సరిగ్గా తింటుంది తల్లి, సరిగ్గా తింటుంది, ఆరాంగా ఉందమ్మా. అత్త కాటు లేదు, మొగుడు ఇది ఎట్లా చెప్తుందో అట్లే వింటాడు. నేను దానికి ఒక మాట కూడా తిట్టలేదు తెలుసా, అంత బాగా చూసుకుంటాను నా కోడల్ని. కానీ నా కూతురుని వాళ్ళ అత్త హింస పెడుతుంది కదప్పా. అయ్యో లోపల ముండ పొద్దునే నీ చేత తిప్పేసుకునే కదా వెళ్ళేసి
ఏమైనా తింటావా తల్లి? ఏమైనా తిన్నమ్మా. ఒబ్బట్లు కాసిస్తున్నా. చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను చేసిస్తానమ్మా. నా శైలిలోనే చేసిస్తాను కొడుక. ఏం తింటావమ్మా? ఏమమ్మా ఇంకో ఎడుకొచ్చిండను ఉత్తు ఒబ్బట్లేనా? ఏం కావాలో నా బిడ్డానికి? ఏం కావాలో చెప్పుకోక. ఏం కావాలో నీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిండాను కదా, నేను నా మొగుడింటికి పోతే మా అత్త నా మొగుడు ఏం తీసుకొని వచ్చిండ వాడిని ఇంకా అని అడుగుతారు. అయ్యో వాడు మా అక్క ముయ్యని. ఏం కావాలమ్మా చెప్పు. ఏమైనా కావాలా? మీ అన్నకి చెప్పేసి తీసుకొని చెప్తాను. చెప్పు నువ్వా? అయ్యో నాకు ఒక జత సీర, ఆమెడికి నీ మనముడు ఉన్నాడు కదా వానికి ఒక జత బట్ట, ఆమెడికి మనమరాలకు ఒక జత బట్ట, ఆమెడికి నా మొగుడికి బట్ట తీసి అండ. ముంజు ఫుల్ ఓవర్ యాక్టింగ్. ఇట్లంతా తెలిసి నింటే నేనే నీ కూతురు అనేసి ఒక 5,000 పీక్కుంటాం ఎప్పొద్దు. అయ్యో కొడుక, అంతే నా కొడుక. తీసిస్తానులే అమ్మో, తీసిస్తానులే. మీ అన్న వస్తాడు కదా వానికి చెప్తాను. వన్ తోడుకుపో, ఎంత తీసిస్తాడు కొడుకు. ఎంత తీసుకొని పో నువ్వు. ఇంకేమన్నా కావాలనా? అమ్మా అది ఫంక్షన్ ఉంది, మా అత్తోళ్ళు సైడ్ ఫంక్షన్ ఉంది. దానికి గొంతుకేసుకొనకి ఇచ్చాను. ఆమెకి నీ గాజులు ఉండవు కదమ్మా బంగారుది, దాన్ని అమ్మ తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను. ఫంక్షన్ అయిమింట్కా. అయ్యో అంతే నా కొడుక. తిరగా ఏం వాపస్ ఇచ్చేది నువ్వా? నువ్వే ఎత్తుకో, నువ్వే పెట్టుకొనిడము. అవునా సరే, ఇప్పుడు ఇచ్చేడి. ఇప్పుడేముందో తినేసి పోతాను. రేపు కావాల్సి ఉంటే వస్తాను. ఇప్పుడు చేయను. ఆమెకి గాజులు ఇచ్చేడి అంటే రేపు పొద్దునే పొంగిసాను దానికే. అవునా సరే కొడుకు, ఇస్తానులే అమ్ము, ఇస్తానులే. మీ అన్న వస్తాడు ఉండు, వానికి చెప్పేసి ఇచ్చేస్తాను వాని ముందరే. వాడు వచ్చిన రాని ఉండము. అన్నయ్య ఏమొద్దు, ఇప్పుడు నాకు టైం అయిపోతుంది. ఇప్పుడే ఇచ్చాడు నాకే. ఇప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడు బస్ ఎక్కిస్తే పొద్దున్నకి ఫంక్షన్కి పోయేదానికి సరిపోతుంది. అన్నయ్య వచ్చేది లేట్ అయిపోతుంది, దానికే చెప్తా ఉండేది. ఇప్పుడే ఇచ్చాడే. ఓహో మంజే, ఇది అలా చైను బంగారు గాజులు తీసుకొని పోయే వరకు ఇడిసలేదంటుంది మంజే. ఏం కొడుకు అంత అర్జెంట్ చేస్తావా? ఒప్పట్లు కాస్తాను, తినుకొని పోతూ ఉండు. ఊరికే నువ్వు కావాల్సి ఉంటే మనముడు ఉన్నాడు కదా గోపి, వాడు గాడి తోలుతాడు బాగా. వాడు ఇడిసి వస్తాడు. వాడు నేను ఊరికే ఉండు. ఒప్పట్లు కాస్తాను, తినుకోపోతూ. అమ్మా ఒప్పట్లంత వద్దమ్మా. ఇప్పుడు నాకు చేరు బంగారు గాజులు చూస్తాను వేసుకొని ఎట్లుంటుంది అనేసి. అయ్యా కొడుక, ఎప్పుడు ఉంటాను నీదే కదా, అదే ఊరికే ఉండి ఇస్తాను. ఒప్పట్లు కాస్తాను ఇప్పుడు పోయిసే. అయ్యా ఉత్తమమ్మా, ఇప్పుడు నాకు గాజులు చేయని చాలు. ఏముందో అది తినుకొని పోతానా, పొసిక్కెళ్ళదు దానికే. ఓ ఇది 100% గాజులు వచ్చాయను తీసుకొని పోయేట్లుందాము. ఇంకా ఈ ముస్లిం నాకే ఇచ్చలేదు, ఒకనాడు నాకే ఇలేదు ఈ ముస్లిం. శారదా, ఇదేలే ఈడని చూసుకొని ఉండవు. ఆ తోట దగ్గరికి రా అంటే తన నేనే కూరట్లంతా పిట్ పెట్టింటున్నాడా. సిరి సిరి మీ అన్న వచ్చే కరెక్ట్ టైంకి మనకి చెప్పేసి ఇచ్చేస్తానండి. చైను గాజులు కదా ఇచ్చేస్తానండి. అన్నయ్య ఎవరు వచ్చింది చూడి పగ్గ. ఎవరుమా? కరెక్ట్ గా చూడరా గుడ్డోడా. ఎవరమ్మా? ఎవరు వచ్చిండారు? నీ తాడు బిడ్డ వచ్చిందిరా రే. నా తాడు బిడ్డ వచ్చిందా? లేదమ్మా, బిడ్డ రాలేదు. మంజే ఇప్పుడుందా మనకి? అయ్యో గుడ్ నా కొడుక, నా ఎరకు నిలుచుకొని ఉండలేదా బిడ్డ? పాపం ఎంత సన్న వయసు చూడే. పాపం అది ఏమో రేపు పొంగిసేను ఉందంట, దానికే నీ చైను బంగారు గాజి అమ్మా కావాల్సి ఉంటే పొంగిసేను ఐమిట్గా తీసుకొని వచ్చి ఇస్తాను అంటా ఉండే. సరే ఉండమ్మా, మీ అనరాని మీ అన్నకి ఒక మాట చెప్పేసి ఇచ్చేస్తాను అనేసి కూకు పెట్టుకొని ఉంటున్నా. కరెక్ట్ టైంకే నువ్వు వచ్చిండవు చూడి. పాపం దానికి నువ్వు ఒక చైను ఒక గాజులు చేసి పెట్టలేదు నువ్వు దానికి. వాళ్ళు మా శారదా నీ కోడలు,
నీ కోడలు నిలుచుకొని చూడే వాళ్ళ ఫ్రెండ్ ఈ ఊరోళ్ళే మంజక్క అనేసి నీ కూతురు కాదు తెల్లే ఏం చెప్తా ఉండవా? ఓమా వాళ్ళు ఈ ఊరోళ్ళే మంజక్క అనేసి నీ కోడలు ఫ్రెండ్ వాళ్ళు. ఏమంటే బిత్రక్క? అయ్యో నా మొగుడు బాక్స్ చూసుకుంటలేదు, నా అత్త బాక్స్ చూసుకుంటలేదు, ఎట్లా ఇల్లుకి ఇచ్చిస్తున్నానే అనేసి గోలాడుతా ఉంటువా? తమాసుకు చెప్పిన అంతే. అమ్మా నా కొప్పట్లు కాసి ఆమెకి నాకు చేని బంగారు గాజులు బంగారు గాజు కావాలా నీకే? అబ్బా యప్పా స్వామి యప్పా, దీని కాళ్ళకి అట్లా పురుగులు పడనే ఏ ముస్లే నాకవే ఆటలు ఆడతావా నువ్వు? కావాల్సిన మంచి నీకు ఇదంతా ఏం తినేసి కొడతా ఉంటే బంగారులో గాజులు కావాలా, చైన్ కావాలా, ఇప్పుడే అంటావా? ఇప్పుడు ఇచ్చి నేను సాలా అయ్యా నీ మక్కు ముయ్యా, నీ ముస్లి పోవేలే, నీ బంగారు గాజులు వద్దు, నీ బంగారు చైను వద్దు, నడుం పోయిన పనాది. చూస్తా ఫ్రెండ్స్ ఈ మంచి చేసే కితాపతిల్ని ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చెప్పండి ఫ్రెండ్స్. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎంత షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్.